Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is 10th class maths chapter 7 coordinate geometry. ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ 3కి సంబంధించిన సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్. సో మనకి ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఇచ్చిండు. సో ప్రతి ట్రయాంగిల్కి సంబంధించిన వెర్టిసెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఏరియా. సో ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి బేస్ ఇంటూ విడ్త్ హైట్ కావాలి. అయితే ఇక్కడ ఓన్లీ వెర్టిసెస్ మాత్రమే ఇచ్చిండు. సో కోఆర్డినేట్ జియోమెట్రీలో వెర్టిసెస్ మాత్రమే ఇచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇన్ కోఆర్డినేట్ జియోమెట్రీ 1/2 ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో మనకి ఇక్కడ x1 ఏంటి, x2 ఏంటి? సో x1 y1, x2 y2, x3 y3. రైట్ డౌన్. x1 ఈజ్ ఈక్వల్ టు 2, y1 ఈజ్ ఈక్వల్ టు 3, x2 ఈజ్ ఈక్వల్ టు -1, y1 ఈజ్ ఈక్వల్ టు 0, x3 ఈజ్ ఈక్వల్ టు 2, y3 ఈజ్ ఈక్వల్ టు -4. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ ఈ ఏదైతే ఫార్ములా ఉందో ఈ ఫార్ములాలో రిప్లేస్ చేద్దాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/2కి 1/2, ఇక్కడ x1 వాల్యూస్ 2, రైట్. నెక్స్ట్ y2 వాల్యూస్ 0. సో మనకి ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ y3 వాల్యూస్ -4. నెక్స్ట్ ప్లస్ x2 వాల్యూస్ -1. నెక్స్ట్ y3 వాల్యూస్ -4 అండ్ y1 వాల్యూ is 3. నెక్స్ట్ x3 వాల్యూ is 2. మళ్ళీ బ్రాకెట్లో y1 వాల్యూ is 3. నెక్స్ట్ ఇక్కడ మైనస్, ఇక్కడ y2 ఉంది, y2 వాల్యూ is 0. సో -0, రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 1/2కి 1/2. సో ఇప్పుడు లోపల ఉన్న ఈ బ్రాకెట్లను తీసేద్దాం మనం. సో ఇక్కడ మనకి ఈ -4 అనేది ఉంది. సో మళ్ళీ మనకి ఇదొకటి ఫస్ట్ లైన్ 2కి 2, 0. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే +4 అవుతుంది. 0 + 4. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ -1. నెక్స్ట్ -4 అండ్ -3. నెక్స్ట్ +2, 3 -0, రైట్. నెక్స్ట్ మనము ఈ బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూస్ ఏవైతున్నాయో వాటిని సమ్ చేద్దాం. సో ఇప్పుడు 1/2, 2, 0 + 4, 4 -1, -4 -3 -7, 2 + 2, 3 -0, 3. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్, సో 1/2, 2 × 4 8, 1 × 7 7, మైనస్ ఇంటూ మైనస్ +7. నెక్స్ట్ 2 × 3 6. సో 8 + 7 15, 15 + 6 21. సో 1/2 × 21. సో ఇన్ కేస్ అది నెగిటివ్లో వచ్చినా కానీ మనము ఇక్కడ ప్లస్లోనే తీసుకోవాలి, రైట్. సో ఈ 21ని 2 చేత డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 10.5. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఫస్ట్ ప్రాబ్లమ్కి మనకి ఏరియా ఎంత వచ్చిందంటే 10.5 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ -5 -1 3 -5 5 2. సో ఫార్ములా అయితే సేమ్. సో ఇక్కడ కూడా మనకి ఓన్లీ వెర్టిసెస్ పాయింట్ మాత్రమే ఇచ్చిండు, కోఆర్డినేట్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఫార్ములా రాసుకున్నాము. ఇప్పుడు x1 = -5, y1 = -1, x2 = 3, y2 = -5, x3 = 5, y3 = 2. సో ఈ వాల్యూస్ అన్నింటినీ రీప్లేస్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో మనకి x1 వాల్యూ is -5 బ్రాకెట్, y2 వాల్యూ is -5 మైనస్, నెక్స్ట్ y3 వాల్యూ is 2 బ్రాకెట్ క్లోజ్, ప్లస్ x2 = 3 బ్రాకెట్లో మనకి y3 = 2. సో బ్రాకెట్లో 2, మళ్ళీ ఇక్కడ మనకి మైనస్ ఉంది, మైనస్ y1 = -1. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1ని మళ్ళీ బ్రాకెట్లో తీసుకుంటాం, బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ x3 = 5 కాబట్టి +5 బ్రాకెట్లో y1 = -1 బ్రాకెట్లో -1. మళ్ళీ ఇక్కడ మనకు మైనస్ ఉంది, మళ్ళీ y2 రాయాలి, y2 = -5. అంటే ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ -5. సో -5 బ్రాకెట్ క్లోజ్.
నెక్స్ట్ వన్ 1/2 -5కి -5, సో -5 2 +3 ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ +1 రాసుకోండి ఇక్కడ. నెక్స్ట్ +5 ఇక్కడ -1 అండ్ మైనస్ ఇంటూ మైనస్ +5, రైట్, క్లోజ్. నెక్స్ట్ 1/2 -5, ఇప్పుడు -5 -2, సో -7 +3 2 + 1 3 +5 -1 +5 +4. నెక్స్ట్ మల్టిప్లికేషన్ -5 into 7 35, minus into minus plus 3 into +3 +9 plus 5 into +4 20 bracket close. 35 plus 9 44 plus 20 64, so 1/2 into 64. సో ఇప్పుడు 64ని 2 చేత డివిజన్ చేస్తే మనకి రిమైనింగ్ 32. సో సెకండ్ ప్రాబ్లంకి ఏరియా ఎంత అంటే 32 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ 0 0 3 0 అండ్ 0 2. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా రాసుకోండి. ఫస్ట్ ఫార్ములా రాసుకున్న తర్వాత మనకి x1 y1 x2 y2 x3 y3. సో x1 ఈజ్ ఈక్వల్ టు 0, y1 ఈజ్ ఈక్వల్ టు 0, x2 ఈజ్ ఈక్వల్ టు 3, y2 ఈజ్ ఈక్వల్ టు 0, x3 ఈజ్ ఈక్వల్ టు 0, y3 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ వాల్యూస్ అన్నింటిని మనం ఇప్పుడు రీప్లేస్ చేద్దాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో x1 వాల్యూ 0 బ్రాకెట్ y2 ఈజ్ ఈక్వల్ టు 0, మళ్ళీ మైనస్ y3 ఈజ్ ఈక్వల్ టు 2, సో 2 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ బ్రాకెట్లో y3 ఈజ్ ఈక్వల్ టు 2, సో బ్రాకెట్లో 2 మనకి ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టి బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 బ్రాకెట్లో y1 ఈజ్ ఈక్వల్ టు 0 బ్రాకెట్లో 0, మళ్ళీ మనం మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 0. నెక్స్ట్ స్టెప్ మనకి అండర్ బ్రాకెట్లు ఏం లేవు, సో కాబట్టి బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని సమ్ చేద్దాం. 1/2 0 0 -2 ప్లస్ 3 2 - 0 2 ప్లస్ 0 0 - 0 0. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1/2 0 into -2 0, 3 into 2 6, 0 into 0 0, సో 1/2 into 6. సో 6ని 2 చేత డివైడ్ చేస్తే మనకి 3 వస్తుంది. సో థర్డ్ ప్రాబ్లంకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత వచ్చింది అంటే 3 స్క్వేర్ యూనిట్స్. Question number 2, find the value of k for which the points are collinear. సో మనకి ఇక్కడ చూడండి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 ప్రాబ్లమ్స్లో కూడా మనకి వెర్టిసెస్ ఉన్నాయి. ఒక ట్రయాంగిల్కి సంబంధించిన వెర్టిసెస్ కోఆర్డినేట్ వాల్యూస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి కూడా మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఇంతకుముందు క్వశ్చన్ నెంబర్ 1లో ఏదైతే యూజ్ చేసామో అదే యూజ్ చేయాలి. ఎందుకు ఇక్కడ అది మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా అంటే ఇక్కడ మనకి కోలీనియర్ అనేది ఒకటి ఇచ్చాడు. ఈ కోలీనియర్ అనేది ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు అంటే ఆ 3 పాయింట్స్ ఒకే లైన్ పైన వచ్చినప్పుడు వాటిని మనం కోలీనియర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో ఇలా ఉంటే ఒక ట్రయాంగిల్ ఒక ఏరియా ఏర్పడుతుంది. లేదు ఈ పాయింట్ లేదు, ఈ పాయింట్ కూడా ఇక్కడే ఉంది అంటే ఏరియా ఏముంటుంది ఇక్కడ 0. సో కాబట్టి మనం ఇంతకుముందు తీసుకున్న ఫార్ములా ఏదైతుందో ఆ ఫార్ములా వల్ల మనకేం తెలుస్తుంది, ఏరియా తెలుస్తుంది. ఈ ఏరియా అనేది 0 అవుతుంది ఎప్పుడు, ఆ 3 పాయింట్స్ ఆర్ కోలీనియర్ అన్నప్పుడు. మనకి క్వశ్చన్లోనే ఇచ్చిండు ఇవి విచ్ ద పాయింట్స్ ఆర్ కోలీనియర్, ఈ పాయింట్స్ అనేవి కోలీనియర్ అంటే ఒకే లైన్ పైన ఉన్నాయి. అదే ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసేసి ఇక్కడ మనం కే వాల్యూ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా అనేది 1 by 1 అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ 7 - 2 5 1 3 k. సో ఫస్ట్ సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే ఫార్ములా రాసుకోండి. ఫార్ములా రాసుకున్న తర్వాత మనకి x1 ఈజ్ ఈక్వల్ టు 7, y1 ఈజ్ ఈక్వల్ టు -2, x2 ఈజ్ ఈక్వల్ టు 5, y2 ఈజ్ ఈక్వల్ టు 1, x3 ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ y3 ఈజ్ ఈక్వల్ టు k. ఈ కే వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఈ వాల్యూస్ అనేవి సేమ్ ఇంతకుముందు లాగానే ఈ ఫార్ములాలో రిప్లేస్ చేద్దాం. ఫర్ 3 పాయింట్స్ టు బి కోలీనియర్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మస్ట్ బి ఈక్వల్ టు 0. సో వాటి వాల్యూ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈక్వల్ 0 తీసుకోవాలి. ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వాల్యూ ఎంత 0 తీసుకోవాలి. సో ఫస్ట్ 1/2కి 1/2, ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు 7 బ్రాకెట్లో y2 ఈజ్ ఈక్వల్ టు 1
మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ y3 ఈజ్ ఈక్వల్ టు కే పెట్టేసి బ్రాకెట్ క్లోజ్ ప్లస్ ఇక్కడ x2 ఈజ్ ఈక్వల్ టు 5 బ్రాకెట్ స్టార్ట్ నెక్స్ట్ y3 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -2 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ మైనస్ అనేది బ్రాకెట్లో తీసుకోండి నెక్స్ట్ ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 3 మళ్ళీ బ్రాకెట్లో y1 ఈజ్ ఈక్వల్ టు -2 మళ్ళీ మనకి ఇక్కడ y2 ఈజ్ ఈక్వల్ టు 1 y2 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వాల్యూ ఎంత 0 ఎందుకంటే ఇవి కోలీనియర్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకోండి. నెక్స్ట్ ఈ 2ని ఈ రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేయండి ఫస్ట్. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఓన్లీ 1 రాసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ 7 1 మైనస్ k ప్లస్ k ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 3 ఇక్కడ -2 -1 సో -2 -1 3 ఓకే డైరెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0/2 ఓకే ఈ 2 అనేది ఇక్కడికి వస్తే 0/2 దాని వాల్యూ ఎంత అవుతుంది మళ్ళీ నెక్స్ట్ 0నే అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 1 మైనస్ k సో సమ్ మైనస్ చేయలేము k ప్లస్ 2 ప్లస్ చేయలేము కాబట్టి ఇక్కడ బ్రాకెట్కి బయట ఉన్న వాల్యూతో మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు 7 ఇంటూ 1 7 రైట్ అండ్ 7 ఇంటూ k ఇది మైనస్ కాబట్టి -7k ప్లస్ 5 ఇంటూ k 5k 5 ఇంటూ 2 10 నెక్స్ట్ 3 ఇంటూ 3 9 ఇది ప్లస్ మైనస్ కాబట్టి -9 రైట్ ఈజ్ ఈక్వల్ టు 0/2 అంటే 0 ఓకే. నెక్స్ట్ ఇక్కడ 7 -7k ఇక్కడ 5k ఇక్కడ 10 ఇక్కడ -9 ఉంది. సో ఇక్కడ -7k ప్లస్ 5k మనకు రిమైనింగ్ -2k ఉంటుంది. సో -2k రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 7 ప్లస్ 10 17 ప్లస్ 9 మనకి రిమైనింగ్ 8 మిగులుతుంది. సో 17 10 ప్లస్ 7 17 మైనస్ రైట్ 8 సో ప్లస్ 8 రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి k వాల్యూ కావాలంటే 2ని రైట్ సైడ్ కలిపిపోయింది అప్పుడు 8/2 అవుతుంది అంటే k ఈజ్ ఈక్వల్ టు 8/2. సో 2 1 జా 2 4 జా సో ఈ 4 అనేది ఏంటి k యొక్క వాల్యూ. సో హెన్స్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కోలీనియర్. సో ఈ పాయింట్స్ ఎప్పుడు కోలీనియర్ అవుతాయంటే ఇక్కడ మనకి k వాల్యూ 4 తీసుకున్నప్పుడు కోలీనియర్ అవుతాయి. సెకండ్ ప్రాబ్లమ్ 8 1 k -4 2 -5 ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. ఫార్ములా రాసుకున్న తర్వాత x1 ఈజ్ ఈక్వల్ టు 8 ఓకే x1 ఈజ్ ఈక్వల్ టు 8 y1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ x2 ఈజ్ ఈక్వల్ టు k అండ్ y2 ఈజ్ ఈక్వల్ టు -4 x3 ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ y3 ఈజ్ ఈక్వల్ టు -5. ఇప్పుడు ఈ వాల్యూస్ని రిప్లేస్ చేయండి. సో ఇక్కడ కూడా మనకి 3 పాయింట్స్ టు బి కోలీనియర్ మన క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మస్ట్ బి ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి మనం 0 తీసుకోవాలి. సో ఫస్ట్ 1/2 సో ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు 8 బ్రాకెట్లో y2 ఈజ్ ఈక్వల్ టు -4 మైనస్ y3 ఈజ్ ఈక్వల్ టు -5 మైనస్ ఉంది ఇక్కడ మళ్ళీ -5 బ్రాకెట్లో తీసుకోండి ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు k బ్రాకెట్లో y3 ఈజ్ ఈక్వల్ టు -5 మళ్ళీ మనకి ఇక్కడ మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 1 నెక్స్ట్ ప్లస్ x3 మీన్స్ 2 ప్లస్ 2 బ్రాకెట్లో y1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు -4 మైనస్ ఇంటూ -4 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత 0 ఎందుకంటే ఇవి కోలీనియర్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోండి. ఇప్పుడు ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేయండి. సో మనకి రిమైనింగ్ 1 ఉంటుంది అది రాసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ 8 రాయండి. ఇక్కడ -4 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ప్లస్ k -5 -1 ప్లస్ 2 1 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే +4 ఈజ్ ఈక్వల్ టు 0/2. ఈ 2 అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి 0/2 అయింది. ఓకే నెక్స్ట్ 4 + 5 -5 -1 1 + 4 వీటిని సమ్ చేయొచ్చు కాబట్టి ఈ 8 4 -4 + 5 రిమైనింగ్ 1 k -5 -1 6 + 2 1 + 4 5 ఇక్కడ 0/2 అంటే దాని వాల్యూ 0. నెక్స్ట్ 8 × 1 8
k ఇంటూ 6 ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి మైనస్ 6k. 5 ఇంటూ 10 5 ఇంటూ 2 10 2 ఇంటూ 5 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే 8 6k 10 8 ప్లస్ 10 18. సో 18 అనేది ఇక్కడికి తీసుకెళ్తే నెక్స్ట్ స్టెప్లో 6k ఈజ్ ఈక్వల్ టు 18 అని రాసుకోవచ్చు. సో మైనస్ 6k, ఓకే, మైనస్ 6k ఈజ్ ఈక్వల్ టు 18. మళ్ళీ ఇప్పుడు ఈ కేని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తాం. కే వాల్యూ కావాలి కాబట్టి 6ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తాం. అప్పుడు 18/6 డైరెక్ట్గా రాసేసుకోండి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 8 ప్లస్ 10 ఈ 6k, ఈ 6 కూడా మనం రైట్ సైడ్ తీసుకెళ్ళంటే లెఫ్ట్ సైడ్ ఏముంది k మాత్రమే ఉంది. 6 3 జా. సో k ఈజ్ ఈక్వల్ టు 3. So hence the value of k is equal to 3, then the given points are collinear. Next problem third, k 2 3 and 4 minus 1. So area of triangle is equal to 1/2 into x1 into y2 minus y3 plus yx2 into y3 minus y1 plus x3 into y1 plus y2. So ఇప్పుడు మనకి k అనేది x1, right? Let x1 is equal to k, y1 is equal to k, x2 is equal to 2, y2 is equal to 3, x3 is equal to 4, y3 is equal to minus 1. సో ఈ వాల్యూస్ అనేది రిప్లేస్ చేద్దాం. సో మనకి ఇక్కడ కూడా ఫర్ 3 పాయింట్స్ టు బి కోలీనియర్, సో ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మస్ట్ బి ఈక్వల్ టు 0. సో 1/2కి 1/2, x1 is equal to k ఇంటూ y2 is equal to 3 మైనస్ y3 ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ బ్రాకెట్లో -1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ y3 ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ y1 ఈజ్ ఈక్వల్ టు k, సో ఇక్కడ -k. నెక్స్ట్ ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 4 బ్రాకెట్లో y1 ఈజ్ ఈక్వల్ టు k, సో y2 ఈజ్ ఈక్వల్ టు 3 -3. నెక్స్ట్ సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత 0, సో ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 ఎందుకు అంటే ఇవి కోలీనియర్ కాబట్టి ఇక్కడ మనం 0 తీసుకున్నాం. నెక్స్ట్ ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మనకి ఇప్పుడు లెఫ్ట్లో 1 ఉంటుంది, రాసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ k. నెక్స్ట్ ఇక్కడ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 2 -1 -k ప్లస్ 4 k -3 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అనేది ఇక్కడికి వస్తుంది కాబట్టి 0/2 అవుతుంది. నెక్స్ట్ 3 + 1 1 -k -3. ఓకే, రైట్. ఇక్కడ మనము వీటిని సమ్ చేయొచ్చు కాబట్టి ఈ స్టెప్లో వీటిని సమ్ చేద్దాం. సో k 3 + 1 4 + 2 1 సేమ్ మిగతాన్ని యాజ్ ఈజ్గా రాసుకోండి ప్లస్ 4 k -3. ఇక్కడ 0/2 అంటే దాని వాల్యూ 0నే. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి, ఎందుకంటే వీటిని సమ్ చేయలేం కాబట్టి కేతో 4ని 2తో వీటిని మల్టిప్లికేషన్ చేయండి. k × 4 4k ప్లస్ 2 × 1 2, ఇది ప్లస్ ఇది మైనస్ -2, 2 × k ఇది ప్లస్ ఇది -2k. నెక్స్ట్ 4 × k 4k, 4 × 3 12, ఇది మైనస్ కాబట్టి -12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 4k -2k మళ్ళీ ఇక్కడ 4k 8k -2k అంటే రిమైనింగ్ 6k, రైట్. నెక్స్ట్ ఇక్కడ -2 ఇక్కడ -12 -14 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఈ k వాల్యూ కావాలి. k వాల్యూ కావాలంటే 6k ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. సో కానీ నేను 6ని కూడా ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఓన్లీ k తీసుకుంటున్నాను. ఇక్కడ -14 ఈ 6 నుండి ఇక్కడ పంపిస్తే 14/6 అవుతుంది, రైట్. సో 2 3 జా 2 7 జా 7/3 ఇంకా డివిజిబుల్ కాదు కాబట్టి k వాల్యూ ఎంత అంటే 7/3. సో హెన్స్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 7/3, దెన్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కోలీనియర్. Question number 3. Find the area of the triangle formed by joining the midpoints of the sides of triangle whose vertices are 0 -1 2 1 and 0 3. Find the ratio of this area to the area of the గివెన్ ట్రయాంగిల్. మనకి ఇక్కడ ఏంటి అంటే ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది.
సో ఒక ట్రయాంగిల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వెర్టిసెస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏం చేయాలంటే ఈ వెర్టిసెస్ ఫస్ట్ ఇక్కడ వీటికి సంబంధించిన వెర్టిసెస్ ఇవ్వడం జరిగింది. ఈ వెర్టిసెస్ని బేస్ చేసుకొని మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి ప్రతి సైడ్కి. ఈ మిడ్ పాయింట్ని కూడా మిడ్ పాయింట్ వల్ల కూడా మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఈ మిడ్ పాయింట్స్ని చేంజ్ చేస్తే మనకి ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఈ ఏరియా కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ ట్రయాంగిల్ బిగ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ ఈ మిడ్ పాయింట్ ఏరియాని మిడ్ పాయింట్స్ని చేంజ్ చేయడం వల్ల ఏర్పడిన ట్రయాంగిల్కి ఆ రెండింటి మధ్యన రేషియో కూడా చెప్పాలి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? సో ఫస్ట్ ఈ బిగ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ వెర్టిసెస్ ఏదైతే ఇచ్చిందో దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మిడ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మిడ్ పాయింట్స్ని చేంజ్ చేస్తే ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది, దాని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియాని ఫైండ్ అవుట్ చేసినాక ఈ రెండింటి మధ్యన రేషియో చెప్పాలి. సో మనం ఇక్కడ 2 ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ మిడ్ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ 0, 1, 2, 1, 0, 3. సో దీస్ ఆర్ ద కోఆర్డినేట్ వాల్యూస్. ఫస్ట్ లెట్ x1 is equal to 0, y1 is equal to -1, x2 is equal to 2, y2 is equal to 1, x3 is equal to 0 and y3 is equal to 3. సో ఇది బిగ్ ట్రయాంగిల్ సంబంధించిన కోఆర్డినేట్ వాల్యూస్. సో నేను వీటిని బేస్ చేసుకొని ఫస్ట్ బిగ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకున్న ఫార్ములా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో మనం రిప్లేస్ చేయాలి. సో 1/2 x1 ఈజ్ ఈక్వల్ టు 0, 0 బ్రాకెట్ y2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ y3 is equal to 3 bracket close plus x2 is equal to 2 bracket start, y3 is equal to 3 minus y1 is equal to -1, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 బ్రాకెట్లో తీసుకోండి, ప్లస్ x3 is equal to 0 బ్రాకెట్లో y1 is equal to -1, మళ్ళీ ఇక్కడ మైనస్ y2 is equal to 1. రైట్. ఇప్పుడు నెక్స్ట్ 1/2కి 1/2 ఇక్కడ 1 minus 3 అంటే -2 ఇంటూ 0. నేను డైరెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టెప్స్ చేయట్లేదు ఇక్కడ. సో బ్రాకెట్ ఏముంది 1 - 3 ఉంది అంటే మనకి రిమైనింగ్ -2 ఉంటుంది. -2 ఇంటూ 0 చేస్తే మనకి 0నే వస్తుంది. నెక్స్ట్ 2 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే +1, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ +1 4 అవుతుంది. 2 ఇంటూ 4 8. నెక్స్ట్ ప్లస్ 0 -1 -2 అవుతుంది. -2 ఇంటూ 0 0నే. సో 0. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 1/2 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో 2 1 జా 2 4 జా నాకు ఎంత వచ్చింది? 4 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. ఈ బిగ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా ఎంత అంటే 4 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి? మిడ్ పాయింట్స్ కావాలి. రైట్. ఇప్పుడు ఇది అయిపోయింది. నాకు ఇప్పుడు ఏంటి అంటే ఈ మిడ్ పాయింట్స్ ఇక్కడ నేను ఏబీసీ తీసుకున్నాను కదా, ఇప్పుడు పీక్యూఆర్ తీసుకుంటాను. ఓకే, లెట్ పీక్యూఆర్ బి ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్. సో ఇక్కడ ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్ ఇలా తీసుకుంటున్నాను. ఓకే, మనకు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? అకార్డింగ్ టు ద మిడ్ పాయింట్ ఫార్ములా పి ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఇది మనకి మిడ్ పాయింట్ ఫార్ములా. సో మనకి ఇక్కడ x1 x2 y1 y2 ఈ రెండే ఉంటాయి. ఎందుకంటే మనము ఈ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ కోఆర్డినేట్ వాల్యూస్ ఈ కోఆర్డినేట్ ఇది రెండే తీసుకుంటాం. అప్పుడు ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు తీసుకున్నప్పుడు ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు తీసుకుంటే మనం ఏదైనా x1 అనుకోవచ్చు, ఏదైనా x2 అనుకోవచ్చు. సో ఫస్ట్ లెట్ నేను ఇక్కడైతే సేమ్ ఇంతకుముందు రాశాను కదా అదే వాల్యూస్ రాస్తున్నాను. సో x1 ఈజ్ ఈక్వల్ టు 0, y1 ఈజ్ ఈక్వల్ టు -1, x2 ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ వాల్యూస్ మొత్తం రాస్తున్నాను. 2 and 1, ఇక్కడ 0 and ఇక్కడ 3. అయితే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ ఈ దీనికి సంబంధించిన మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడి వరకు మాత్రమే తీసుకుంటాం. రైట్. సో ఇక్కడి వరకు మనం తీసుకుంటాం. రైట్. ఇప్పుడు పి ఆఫ్ xy x1 ఈజ్ ఈక్వల్ టు 0, x2 ఈజ్ ఈక్వల్ టు 2/2 and y1 ఈజ్ ఈక్వల్ టు y1 ఈజ్ ఈక్వల్ టు -1, y2 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ 0 + 2/2 అంటే మనకి 2/2 వస్తుంది. 0 + 2 2/2 అండ్ -1 + 1 0/2.
2/2 0/2 2/2 మీన్స్ 2 1 జా 2 1 జా సో 1 0/2 అంటే 0 సో 1 0 సో మనకి ఇక్కడ ఇదంతా 1 0 సేమ్ యాజ్ ఇస్ ఇక్కడ 2 1 అండ్ 0 3 ఇది x1 y1 ఇది x2 y2 సో సేమ్ p ఆఫ్ xy సో 2 + 0/2 1 + 3/2 ఎలా అంటే ఇక్కడ 2 అనేది x1 నెక్స్ట్ 0 అనేది x2 సో కాబట్టి 2 + 0/2 అండ్ y1 1 అండ్ y2 3 1 + 3/2 సో 2 + 0 2 2/2 1 + 3 4 4/2 అంటే 2/2 + 4/2 2 1 జా 2 1 జా 2 1 జా 2 2 జా సో ఇక్కడ 1 2 1 2 సో కాబట్టి ఇక్కడ మనకి 1 2 నెక్స్ట్ ఈ రెండు సేమ్ q ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 0 + 0/2 3 - 1 సో 0 + 0 0 0/2 -1 + 3 అంటే 2/2 సో 0/2 2/2 సో 2 1 జా 2 1 జా 0/2 అంటే 0 2/2 మీన్స్ 1 0 అండ్ కామా ఇస్ దిస్ వాల్యూస్ ఇప్పుడు మనము ఈ పీక్యూఆర్ మిడ్ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేసినాము వీటిని జాయిన్ చేస్తే మనకు ఒక ట్రయాంగిల్ వచ్చింది ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం ఇంతకుముందు ఏరియా ఫైండ్ అవుట్ చేసినాము ఈ వాల్యూస్ని యూజ్ చేసి ఇప్పుడు ఈ వాల్యూస్ని యూజ్ చేసేసి సేమ్ మనం ఇక్కడ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాము ఇప్పుడు ఇక్కడ x1 వాల్యూస్ అనేది మారిపోతాయి రైట్ ఇక్కడ x1 వాల్యూస్ 1 y1 ఈజ్ ఈక్వల్ టు 0 x2 ఈజ్ ఈక్వల్ టు 1 y1 ఈజ్ ఈక్వల్ టు 2 x3 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y3 ఈజ్ ఈక్వల్ టు 1 సేమ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సేమ్ ఫార్ములా ఈ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ అనేది రీప్లేస్ చేద్దాం సో 1/2కి 1/2 x1 ఈజ్ ఈక్వల్ టు 1 సో ఇక్కడ 1 y2 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ y3 ఈజ్ ఈక్వల్ టు 1 బ్రాకెట్ క్లోజ్ x2 ఈజ్ ఈక్వల్ టు 1 బ్రాకెట్ స్టార్ట్ y3 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0 bracket close plus x3 is equal to 0 bracket start y1 is equal to 0 minus y2 is equal to 2 right next 1/2 ఇక్కడ 2 minus 1 into 1 next 1 into 0 1 into 1 0 minus 2 into 0 సో 1 + 1 2 2 + 0 2 సో కాబట్టి 1/2 into 2 సో 2 1 జా 2 1 జా మనకు ఎంత 1 సో ఈ స్మాల్ మిడ్ పాయింట్ వల్ల ఏర్పడిన ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా ఎంత అంటే 1 స్క్వేర్ యూనిట్స్ మనకి క్వశ్చన్లో అడుగుతుంది ఏంటి అంటే ఓన్లీ ఈ మిడ్ పాయింట్స్ వల్ల ఏర్పడిన ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా అడుగుతున్నాడు సో దాని ఏరియా అంతా 1 స్క్వేర్ యూనిట్స్ సో the area of the triangle formed by the joining the midpoints of the sides of the triangle is equal to 1 square units. Next, second time అడిగిండు రేషియో ఈ 2 areas big area big triangle and small triangle ఏదైతే మిడ్ పాయింట్ బేస్ చేసుకుని ఏర్పడిన ట్రయాంగిల్ అండ్ మెయిన్ ట్రయాంగిల్ ఏదైతుందో ఆ రెండింటి మధ్యన రేషియో అంటే మనం ఇంతకుముందు బిగ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసినాము అదంతా 4 స్క్వేర్ యూనిట్స్ ఈ స్మాల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అంతా 1 స్క్వేర్ యూనిట్ కాబట్టి 4 ఇంకా మనం లీస్ట్ చేయలేము కాబట్టి 4:1 ద రేషియో ఆఫ్ దిస్ ఏరియా ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 4:1 దిస్ ఇస్ ద ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 4 ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ హూస్ వెర్టిసెస్ టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ -4 -2 -3 -5 3 -2 2 3 సో మనకి ఇది ఏంటి అంటే 4 ఉన్నాయి ఓకే 4 వెర్టిసెస్ ఉన్నాయి అంటే ఇదేంటి క్వాడ్రిలేటరల్ దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు కానీ మనకి ఎక్సర్సైజ్ అనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని మనం ఏరియాస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం ఇక్కడ అదే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వాడ్రిలేటరల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి ఈ క్వాడ్రిలేటరల్ని 2 ట్రయాంగిల్స్గా డివైడ్ చేయాలి మరి ఎలా డివైడ్ చేస్తాము సో ఒక డయాగోనల్ అనేది డ్రా చేస్తే 2 ట్రయాంగిల్స్గా డివైడ్ అవుతుంది సో ఇప్పుడు నేను ఇది ABCD అనుకుంటే ABC అనేది ఒక ట్రయాంగిల్ సో దీని యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఏది మనం ఇంతకుముందు యూజ్ చేసిన ఫార్ములా యూజ్ చేసి నెక్స్ట్ ACD అనేది ఇంకొక ట్రయాంగిల్
దీని యొక్క ఏరియా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్ ఏరియా కావాలంటే ఈ 2 ట్రయాంగిల్స్ని సమ్ చేస్తాం. అప్పుడు ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏబీసీ ప్లస్ ఏరియా ఆఫ్ ఏసీడీ. సో దిస్ ఈజ్ ద వే. సో మనం ఫస్ట్ 1 by 1 2 ట్రయాంగిల్స్గా డివైడ్ చేసిన తర్వాత 1 by 1 ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి 4 ఉన్నాయి. సో నేను వెర్టిసెస్ అనేవి 4 ఉన్నాయి. నేను ఏబిసిడి పాయింట్స్ అనుకుంటున్నాను. ఏ -4 -2, బి -3 -5, సి 3 -2 అండ్ డి 2 3. సో మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఏంటంటే ఒక క్వాడ్రిలేటర్ అయితే ఉందో దానికి ఒక డయాగోనల్ డ్రా చేసినట్టయితే అది 2 ట్రయాంగిల్స్గా డివైడ్ అవుతుంది. దాన్ని మనం ఏబీసీ అనుకున్నాం, ఇంకొకటి ఏసీడీ అనుకున్నాం. ఈ ఏబీసీ అండ్ ఏసీడీ మనం ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసేసి ఏరియాస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, ఓకే. ఇప్పుడు మనకి ఏబీసీ, సో ఏబిసి ఇవి మాత్రమే తీసుకోవాలి. అంటే ఇక్కడ x1 y1 x2 y2 x3 y3. సో నేను ఈ వాల్యూస్ని ఇక్కడ రిప్లేస్ చేయాలి. రైట్, సో 1/2కి 1/2 x1 ఈజ్ ఈక్వల్ టు -4 బ్రాకెట్లో y2 ఈజ్ ఈక్వల్ టు -5 మళ్ళీ మైనస్ y3 ఈజ్ ఈక్వల్ టు -2 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు -3. సో బ్రాకెట్లో రాయండి, మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ y3 ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ మళ్ళీ మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -2. సో మళ్ళీ బ్రాకెట్లో రాయండి ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 3 బ్రాకెట్లో y1 ఈజ్ ఈక్వల్ టు -2 మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు -5. రైట్, ఇప్పుడు మళ్ళీ 1/2కి 1/2. ఇప్పుడు చూడండి ఇక్కడ -5 ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే +2 -5 +2 రిమైనింగ్ ఎంత ఉంటుంది -3 ఉంటుంది. ఇక్కడ -4 ఉంది, -4 ఇంటూ -3 డైరెక్ట్ రాసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి -3 ఇక్కడ బ్రాకెట్లో ఇక్కడ -2 ఉంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +2 -2 అంటే 0. నెక్స్ట్ +3 ఇక్కడ -2 ఉంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +5 +5 -2 అంటే రిమైనింగ్ మళ్ళీ 3. రైట్, నెక్స్ట్ 1/2 4 ఇంటూ 3 12 ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 3 ఇంటూ 0 ప్లస్ -0 3 ఇంటూ 3 9. రైట్, 12 ప్లస్ 9 వచ్చింది మనకి 21 అంటే 1/2 ఇంటూ 21. సో 21ని 2 చేత డివైడ్ చేస్తే 10.5 స్క్వేర్ యూనిట్స్. రైట్, ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత వచ్చింది మనకి, ఏబీసీ ట్రయాంగిల్ ఏబీసీ యొక్క ఏరియా 10.5 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ సేమ్ యాజ్ ఈజ్ మనము ఏసీడీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీడీ అంటే మనం ఇది తీసుకోకూడదు. రైట్, ఇది తీసుకోవద్దు. అప్పుడు x1 y1 x2 y2 పాయింట్ సి x2 అవుతుంది. రైట్, x3 y3. సో వాల్యూస్ రిప్లేస్ చేయండి. 1/2 x1 ఈజ్ ఈక్వల్ టు -4 y2 ఈజ్ ఈక్వల్ టు -2 మైనస్ y3 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ y3 ఈజ్ ఈక్వల్ టు 3 y1 ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ y1 ఈజ్ ఈక్వల్ టు -2 మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ 1/2 ఇక్కడ -4 ఉంది, ఇక్కడ -2 -3 -5 అవుతుంది ప్లస్ 3 ఇక్కడ 3 మైనస్ ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 2 ఇది +2 అవుతుంది 3 కాబట్టి 5. నెక్స్ట్ +2 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ -2 ఇది +2 అవుతుంది సో 0 కాబట్టి 0. నెక్స్ట్ 1/2 4 ఇంటూ 5 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 3 ఇంటూ 5 15 + 15 2 ఇంటూ 0 0. సో ఇక్కడ 20 + 15 35. సో 1/2 ఇంటూ 35ని 2తో డివైడ్ చేస్తే 17.5 స్క్వేర్ యూనిట్స్. సో సెకండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏసీడీ యొక్క ఏరియా అంతా 17.5 స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడీ. మనం 2 ట్రయాంగిల్స్గా డివైడ్ చేసినాం, వాటి యొక్క ఏరియాని
సమ్ చేయాలి. సో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ మనకి 10.5 వచ్చింది, ఏరియా ఆఫ్ ఏసీ 17.5 వచ్చింది. ఈ రెండింటిని సమ్ చేస్తే 10.5 17.5 28. సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటర్ ఈజ్ ఈక్వల్ టు 28 square units. This is the answer. Question number 5. Find the area of triangle formed by the points 2, 3, 6, 3 and 2, 6 by using Heron's formula. అసలు హెరాన్స్ ఫార్ములా అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒక ట్రయాంగిల్కి సంబంధించి 3 సైడ్స్ వాల్యూస్ ఉన్నాయి, హైట్ అనేది లేదు. హైట్ అనేది లేనప్పుడు మనం ఇక్కడ హెరాన్స్ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు, రైట్? సో అయితే మనకి ఇక్కడ మిడ్ పాయింట్స్ ఉన్నాయి కదా, మిడ్ పాయింట్స్ని యూజ్ చేసేసి మనం ఇంతకుముందు యూజ్ చేసిన ఫార్ములా యూజ్ చేసేసి ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో హెరాన్స్ ఫార్ములా యూజ్ చేయమంటాడు. అంటే హెరాన్స్ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ అనేది ఉంది, ఓకే, దీని సైడ్స్ ఉన్నాయి, ఒక 6, 4 ఇట్లా 5 సైడ్స్ ఉన్నాయి. ఇవి మాత్రం ఉండి మనకి హైట్ వాల్యూ లేనప్పుడు ఈ హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసేసి దీని యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి కోఆర్డినేట్ వాల్యూస్ ఇచ్చిండు. కోఆర్డినేట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇది పాయింట్ ఏ, పాయింట్ బి అంటే వెర్టిసెస్ ఏ, బి, సి అనుకొని, సో మనం ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకొని ఈ ఏబి మధ్యన డిస్టెన్స్, బీసీ మధ్యన డిస్టెన్స్ అంటే ఏసీ మధ్యన డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఫస్ట్ యూజ్ చేయాల్సింది ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ పాయింట్ ఏ 2, 3 కోఆర్డినేట్ వాల్యూస్, బి 6, 3 అండ్ సి 2, 3. సో ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా ఈజ్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దిస్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా. సో మనకి ఇక్కడ x2 ఏంటి? x2 ఈజ్ ద 6, x1 ఏంటి 2 అండ్ y2 ఈజ్ 3, y1 ఈజ్ 2. ఎప్పుడు మనము ఏబి యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు, అదేవిధంగా బీసీ చేస్తే కూడా వాయిస్ వర్సా. సో నేను ఇక్కడ ఏబి యొక్క డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ 6 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 3 హోల్ స్క్వేర్. నేను డైరెక్ట్ రాసేసుకున్నాను. ఇక్కడ x2 6, x1 2, 6 మైనస్ 2 హోల్ స్క్వేర్, y2 3, y1 3, 3 మైనస్ 3 హోల్ స్క్వేర్. సో 6 మైనస్ 2 మీన్స్ 4, 3 మైనస్ 3 మీన్స్ 0, 4 హోల్ స్క్వేర్, 4 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. 4 స్క్వేర్ వాల్యూస్ 16, రైట్? 16 ప్లస్ 0 మీన్స్ 16. అయితే ఈ రూట్ తీసేస్తే మనము, సో రూట్ 16 వాల్యూ ఎంత? 4. సో అంటే ఏబి, సో పాయింట్ ఏ అండ్ పాయింట్ బి మధ్యన డిస్టెన్స్ ఎంత అంటే 4. అదేవిధంగా ఇప్పుడు మనము బీసీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇటు 2 మైనస్ 6 అండ్ 6 మైనస్ 3, ఓకే, 2 మైనస్ 6 అండ్ 6 మైనస్ 3. సో 2 మైనస్ 6 మైనస్ 4 హోల్ స్క్వేర్, 6 మైనస్ 3 3 స్క్వేర్, మైనస్ 4 హోల్ స్క్వేర్ వాల్యూస్ 16, 3 స్క్వేర్ వాల్యూస్ 9. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్, సో 16 డైరెక్ట్ రాసేస్తాను, ఓకే. 16 ప్లస్ 9 25, రూట్ 25 వాల్యూ ఎంత? 5. అంటే పాయింట్ బి అండ్ పాయింట్ సి మధ్య డిస్టెన్స్ ఎంత? 5. అంటే ఇక్కడ ఏబి అనే సైడ్ మనం ట్రయాంగిల్కి సంబంధించి, సో ఇక్కడ ఏబి, నేను ఇది ఏ అనుకున్నాను, ఇది బి అనుకున్నాను, ఇది సి అనుకున్నాను. అప్పుడు ఏబి ఇది 4, ఇక్కడ మనకి బీసీ ఇది 5. నెక్స్ట్ మనము ఏసీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సేమ్, ఓకే. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 మైనస్ 2 అండ్ 6 మైనస్ 3, ఓకే. ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 3 హోల్ స్క్వేర్. 2 మైనస్ 2 0, 6 మైనస్ 3 3. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 0 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 0 స్క్వేర్ వాల్యూస్ 0, 3 స్క్వేర్ వాల్యూస్ 9. సో అంటే రూట్ 9 వాల్యూ ఎంత? 3. అంటే ఏసీ యొక్క లెంత్ ఎంత? 3. సో మనకి 3 ట్రయాంగిల్స్, ట్రయాంగిల్లో 3 సైడ్స్ అనేవి వచ్చేసినాయి, ఓకే. ఇప్పుడు ఏబి అంటే పాయింట్, మనం ఇక్కడ హెరాన్స్ ఫార్ములాలో మళ్ళీ సైడ్ని, ఒక సైడ్ని ఏ అనుకుంటాం, ఒక సైడ్ని బి అనుకుంటాం, ఒక సైడ్ని సి అనుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ 4 స్క్వేర్ యూనిట్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు బి 5 స్క్వేర్ యూనిట్స్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు సి 3 స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ నేను ఏబీసీ ఎందుకు రాసుకునేది మీకు ఇప్పుడు నెక్స్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను హెరాన్స్ ఫార్ములాకి వెళ్తున్నాను. ఇక్కడ హెరాన్స్ ఫార్ములా చూసినట్టయితే మీకు దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను. కాన్సెప్ట్కి సంబంధించి నేను ఆల్మోస్ట్ కంపల్సరీ వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తున్న వీడియో డిస్క్రిప్షన్లో కంపల్సరీ ఉంటాయి, ఓకే. మీరు మీకు ఫార్ములా అనేది ఐడియా లేకపోతే ఆ డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ద హెరాన్స్ ఫార్ములా. ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ 3.
అంటే ఇక్కడ ఏబిసి ఎందుకు తీసుకున్నానంటే ఇది సైడ్ ఏ, సైడ్ బి, సైడ్ సి. సో మనం ఏబి అనేది ఒక సైడ్, ఏబి అనేది ఏ నుంచి బి వరకు లెంత్ అది. సో నేను ఇక్కడ ట్రయాంగిల్లో మనం ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈజ్ ద ఏ, దిస్ ఈజ్ ద బి, దిస్ ఈజ్ ద సి, ఇలా. ఓకే, మరి ఎస్ అనేది ఏంటి? ఈ ఎస్ అనేది ఏంటి అంటే సెమీ పెరిమీటర్. దేని పెరిమీటర్? ట్రయాంగిల్కి సంబంధించిన పెరిమీటర్. ట్రయాంగిల్కి సంబంధించిన పెరిమీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? 3 సైడ్స్ ఉంటే వాటిని సమ్ చేస్తే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ హెయిరాన్స్ ఫార్ములా కూడా మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ సైడ్స్ మాత్రమే ఉండి హైట్ లేనప్పుడు హెయిరాన్స్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ సెమీ పెరిమీటర్ అంటే ఆ 3 సైడ్స్ ఏవైతుందో వాటిని సమ్ చేసి బై 2తో డివైడ్ చేస్తే మనకి సెమీ పెరిమీటర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఈ ఏబిసి అనేది 3 సైడ్స్. సో వాటి వాల్యూస్ కంపల్సరీ ఉంటేనే హెయిరాన్స్ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి బై 2. సో ఇక్కడ ఏ వాల్యూ 4, బి వాల్యూ 5, సి వాల్యూ 3. కాబట్టి 4 ప్లస్ 5 ప్లస్ 3 బై 2. 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 3 12, 12 బై 2. సో 12 బై 2 అంటే మనకి 6. ఎస్ వాల్యూ ఎంత? 6. ఇప్పుడు ఏ వాల్యూ 4, బి వాల్యూ 5, సి వాల్యూ 3. సో ఇప్పుడు వాల్యూస్ రిప్లేస్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వాల్యూ 6 కాబట్టి 6 ఇంటూ 6 మైనస్ 4 ఇంటూ 6 మైనస్ 5 ఇంటూ 6 మైనస్ 3. సో ఏ వాల్యూ 4, బి వాల్యూ 5, సి వాల్యూ 3. ఈ 6 అనేది ఏంటి? సెమీ పెరిమీటర్. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసినాము? 3 సమ్స్ని 3 సైడ్స్ని ప్లేస్ చేసి బై 2. ఓకే, సెమీ పెరిమీటర్, రైట్. ఇప్పుడు 6 మైనస్ 4 అంటే 2, 6 మైనస్ 5 అంటే 1, 6 మైనస్ 3 అంటే 3. అంటే 6 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 3. 6 2 జా 12, 12 1 జా 12, 12 3 జా 36. అంటే ఏ వాల్యూ? √36. √36 వాల్యూ ఎంత? 6. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ యూనిట్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్.